ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటని మనం ధ్యానిద్దాం. చెవుగలవాడు వినును గాక అన్న వాక్యం మనం బైబిల్లో చూస్తాం కదా. ఒక అడవిలో ఒక జింక ఉంది. దానికి ఒక పిల్ల ఉందన్నమాట. అయితే ఆ జింక పిల్ల ఆ తల్లితో ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఆ యొక్క జింక పిల్లని అడవి జంతువులు ఎక్కడ చంపేస్తాయి అని చెప్పి రోజు ఆ తల్లి జింక ఆ యొక్క పిల్లని ఒక పొదలో దాచిపెట్టి రోజు ఈ విధంగా చెప్పేది. అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను ఆహారం కోసం, కాబట్టి నువ్వు ఈ పొదలో నుంచి బయటికి రావద్దు. బయటకు వస్తే బయట క్రూర జంతువులు ఉంటాయి, అవి నిన్ను చంపేస్తాయి, కాబట్టి నువ్వు బయటికి రావద్దమ్మా అని చెప్పి రోజు కూడా ఆ తల్లి జింక ఆహారం కోసం బయటికి వెళ్ళి వస్తూ ఉండేది. అయితే ఇలా కొన్ని రోజులు గడిచేటప్పటికి ఆ యొక్క పిల్ల అనుకుందంట, ఒకసారి నా తల్లి రోజు ఈ విధంగా చెప్పి నన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళి వస్తుంది, నన్ను మట్టుకు బయటికి రానివ్వట్లేదు, కాబట్టి ఈరోజు ఎలా అయినా నేను బయటికి వెళ్ళి బయట ఎలా ఉందో చూడాలి అని తన మనసులో అనుకుంది. ప్రతిరోజు విధంగానే ఆ యొక్క తల్లి పై చెప్పిన మాటలన్నీ ఆ యొక్క పిల్లతో చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పిల్ల జింక ఆ పొదలో నుంచి బయటకు వచ్చి బయట అడవినంతా మొదటిసారిగా చూస్తుంది. చూసేటప్పుడు పచ్చని చెట్లు, పువ్వులు, పళ్ళు, ఆ యొక్క మంచి వాతావరణం ఆ యొక్క పిల్లకి ఎంతగానో నచ్చుతుంది. అప్పుడు ఆ పిల్ల అనుకుంటుందంట, నా తల్లి రోజు నాతో అబద్ధమాడి నన్ను బయటికి రానివ్వలే, కానీ బయట చూసావా ఎంత అందంగా ఉందో అని అనుకొని గంతులు వేస్తూ తిరగడం మొదలుపెట్టింది. ఇలా గంతులు వేస్తూ ఆ యొక్క పిల్ల జింక తిరుగుతూ ఉంటుండగా ఒక నక్క ఆ యొక్క జింకని చూస్తుంది. చూసి వచ్చి ఆ యొక్క పిల్లని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఆ యొక్క జింక పిల్ల యొక్క 2 చెవుల్ని కూడా మొట్టమొదట తినేస్తుంది. తినేసిన తర్వాత ఇంకా మిగతా శరీరం తినేద్దాం అనుకున్న లోపల వేరే జంతువు యొక్క శబ్దం ఆ యొక్క నక్క విని ఆ యొక్క శవాన్ని, ఆ యొక్క జింక యొక్క బాడీని విడిచిపెట్టి పారిపోద్ది. కొంతసేపటికి ఆ యొక్క తల్లి జింక వస్తుంది. వచ్చి చూసేటప్పటికి దాని యొక్క పిల్ల చంపబడి అక్కడ ఉంటుందన్నమాట. ఇలా ఉండేటప్పుడు ఆ తల్లి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉంటుండగా ఆ పక్కనున్న కొన్ని జింకలు వచ్చి, అయ్యో ఇది నీ పిల్లే కదా, అయ్యో ఎలా అయిపోయింది, నీ పిల్లని ఆ ఎదురు జంతువులు చంపేసాయే అని చెప్పి ఆ తల్లిని ఓదారుస్తూ ఉంటే ఆ తల్లి జింక ఒక మాట అంటుంది, ఇది నా పిల్ల కాదు అని. అనేటప్పుడు ఆ మిగతా జింకలు అడుగుతాంట, అదేంటి ఇది నీ పిల్లే కదా అని అనేటప్పుడు, ఇది నా పిల్ల కాదు, నేను రోజు నా పిల్లకి చెప్పేటప్పుడు నా పిల్లకి 2 చెవులు ఉన్నాయి, కానీ ఈ జింకకి 2 చెవులు లేవు. నా పిల్ల అయి ఉంటే నా మాట విన్ను, దీనికి చెవులు లేదు కాబట్టి నా మాట వినలేదు, కాబట్టి ఇది నా పిల్ల కాదు అని చెప్పి ఆ యొక్క తల్లి జింక అక్కడ నుంచి వెళ్ళిపోద్దంట. కథ విన్నాం కదా. ఇదే విధంగా యేసయ్య కూడా మనతో అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ ద్వారాను, మనం చర్చికి వెళ్ళేటప్పుడు, యూట్యూబ్లో అనేక విధాలుగా మనం దేవుని యొక్క మాటలు రోజు కూడా ఆలకిస్తూ ఉన్నాం. దేవుని యొక్క చిత్తం ఏంటో మనకి తెలుసు. అయినప్పటికీ కూడా వింటున్నామే కానీ దాని ప్రకారంగా క్రైస్తవ బిడ్డలైన మనం ఎవరు కూడా పాటించడానికి ఇష్టపడట్లే. విని విడిచిపెడుతున్నాం తప్ప దాన్ని మనం పాటించట్లే. అలా చేయడం బట్టి మనం కూడా అనేక సార్లు శోధనలో పడాల్సి వస్తుంది. సాధన యొక్క ఉచ్చులో చిక్కుకోవాల్సి వస్తుంది. మనం దేవుని మాటలు విని ఆ ప్రకారంగా చేయకపోవడం బట్టి మనం సాతాను యొక్క శోధనలో పడేటప్పుడు యేసయ్య కూడా మన గురించి అదేవిధంగా బాధపడతాడు. ఉన్న బిడ్డ, నువ్వు నా మాట విని చేసుంటే ఇప్పుడు సాతాను యొక్క ఊళ్ళో నువ్వు చిక్కకుండా ఉందో కదా అని మన యొక్క తండ్రి కూడా మన గురించి బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు విని విడిచిపెట్టకుండా మనం ఎన్నో వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని మన జీవితంలో పాటించే విధంగా మనం రోజు కూడా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. వందనాలు.